హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఉదయాన్నే రేఖ అయితే తన కొడుకుని పెళ్లి కొడుకుగా సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇంతలో అపర్ణ రేఖ అని గట్టిగా అరవడంతో, చూడండి, నువ్వెంత అరిచినా సరే ఈ పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. నా కొడుక్కి ఇందుకిచ్చి పెళ్లి చేసే తీరుతాను. అయినా ఇంకాసేపట్లో పెళ్లి ముహూర్తం పెట్టుకుని ఎందుకీ రచ్చ అంటూ ఇక రేఖ అయితే అపర్ణని తిడుతూ తన కొడుకుని చూపిస్తూ, చూడండి ఆంటీ, మన ఇందుకి భర్తగా అవ్వబోయే నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో నా దిష్టే తగులుతుంది అంటూ ఇక రేఖ అయితే తన కొడుకుని చాలా తనివి తీరా చూసుకుంటూ ఉంటుంది. అలాగే అపర్ణ అయితే ఇక రేఖ మాటలకి కోపాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా సుభాష్తో, ఏవండి, ఏంటండి, ఇంకాసేపట్లో ఆ రేఖ హిందూకి అలాగే తన కొడుక్కి మదన్కి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది. మనం అనుకున్నది ఏది జరగదు. నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే ఇక సుభాష్ అయితే, చూడు అపర్ణ, ఆ దేవుడు ఏదైతే రాస్తాడో అదే జరుగుతుంది. నువ్వేం బాధపడకు. హిందూ నాతో అంతా చెప్పింది. తను ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోను అని అంటుంటే, అయ్యో, మీరు కూడా అలాగే మాట్లాడతారేంటండి? ఇంకాసేపట్లో ఆ రేఖ కొడుకు మన ఇందు మెడలో తాళి కట్టేస్తాడు. మరి అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంతకీ ఇందు ఎక్కడుంది అంటూ ఇక అపర్ణ అయితే ఇందు కోసం తన గదిలోకైతే వెళ్తుంది. అక్కడ ఇందు కనిపించకపోవడంతో ఇక అపర్ణ అయితే, ఏవండి, ఇందు లేదేంటండి అని అంటుంటే ఇక సుభాష్ నవ్వుతూ, చెప్పాను కదా ఈ పెళ్లి జరగదు అని. ఇందు ఇంట్లో లేదు, ఎవరినో కలవడానికి బయటికి వెళ్ళింది అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ ఇక ఆనందంగా, ఏం మాట్లాడుతున్నారు? ఇందు బయటికి వెళ్ళిందా? ఎవరిని కలుస్తుంది? అంటే ఈ పెళ్లి ఆపేస్తుందా అని అంటూ ఉంటే ఇక సుభాష్ కూడా, మరి అంతే కదా అపర్ణ అంటూ ఇంకా సుభాష్ మాట్లాడుతూ ఉంటే ఇదంతా ఇలా ఉండగా ఇక రేఖ అయితే తన కొడుకుతో కిందకి దిగుతూ ఉంటుంది. ఇంకా మదన్ని చూసిన స్వాతి అయితే తన మనసులో చాలా బాధపడుతుంది. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అనుకున్నాను. కానీ నా మనసులో ప్రేమ చెప్పేసరికి నువ్వు నా నుంచి దూరం అయిపోతున్నావు. అయినా ఇప్పుడు నువ్వు ఇందు అక్కకి భర్త అవుతున్నావు. నీ గురించి ఇలా ఆలోచించడం తప్పు అంటూ ఇక స్వాతి తన మనసులో అనుకుంటూ తన కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ ఇక అక్కడి నుంచి పక్కకైతే వెళ్ళిపోతుంది. ఇంకా రేఖ అయితే, వదినా, ఇంతకీ ఇందు ఎక్కడుంది? ఇందు రెడీ అయిందా లేదా అని అంటుంటే, కొనిచ్చావుగా పట్టు చీర, కట్టుకుని రెడీ అవుతుందిలే, ఎందుకంత కంగారు అని అంటుంటే ఇక రేఖ అయితే, వదినా అని గట్టిగా అరవడంతో, అర్థమైంది. ఎలాగో నీ కొడుక్కి కాబోయే భార్య అంటే నీకు కోడలు కాబోతుంది కాబట్టి ఇప్పుడు తన మీద నీకు అంత ప్రేమ పొంగుకొస్తుందనమాట అంటూ ఇక భ్రమర అయితే రేఖ వైపు కోపంగా తన మనసులో రేఖని అలాగే ఇందుని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా రేఖ అయితే, ఇంతకీ ఇందు ఎక్కడుంది అని చెప్పి ఇక ఇందు గదిలోకి వెళ్ళబోతుంటే అపర్ణ, ఆగు రేఖ, తను రెడీ అవుతుందని చెప్పిందిగా భ్రమర, అర్థం కాలేదా? ఎందుకు పదే పదే తనని ఇబ్బంది పెడతావు? నువ్వనుకున్నది జరుగుతుంది కదా, మరి ఇంకా ఎందుకు ఆర్భాటం అంటూ అపర్ణ అయితే ఇక రేఖని గదిలోకి వెళ్లకుండా ఆపుతుంది. ఇక రేఖ, ఏంటి, నువ్వు కూడా నా కొడుకు ఇందుకి భర్త కాబోతున్నాడని ఒప్పుకున్నావన్నమాట అంటూ రేఖ అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇందు అయితే రాజు దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా రాజు అయితే ఇందుని చూసి షాక్ అయిపోతాడు. ఏయ్, నువ్వేంటిక్కడ అని అంటుంటే, నేనే ఇక్కడ. నీకు రావాల్సిన డబ్బు అందిపోయిందా? అందుకేగా నన్ను రేఖ ఆంటీకి అప్పగించేశావు అని చెప్పి ఇక ఇందు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రాజు, ఏయ్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అంటుంటే, చూడు, నీ అవసరం కోసం నన్ను కిడ్నాప్ చేశావు. నీ అవసరం తీరిపోయాక నాతో ఏం పనుంటుందిలే అని చెప్పి ఇక ఇందు అయితే చాలా కోపంగా రాజుతో మాట్లాడుతుంది. ఇక రాజు అయితే, చూడు, నిజంగానే నాకు అవసరం ఉండే నిన్ను కిడ్నాప్ చేశాను. కానీ నిన్ను మీ రేఖ ఆంటీకి అప్పగించేటప్పుడు మాత్రం
మనస్ఫూర్తిగా పంపించలేకపోయాను. ఎందుకో నువ్వు వెళ్ళిన తర్వాత ఏదో తప్పు చేశానన్న బాధ నన్ను పదే పదే తొలిచేసింది. అయినా ఏంటి ఇప్పుడొచ్చో అని అంటుంటే, చూడు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నాకు హెల్ప్ చేస్తావా అని అడగడంతో ఒక్కసారిగా రాజు అయితే షాక్ అయిపోతాడు. ఏంటి, నేను నీకు హెల్ప్ చేయాలా, దానికి నువ్వు డబ్బులు ఇస్తావా అని అంటుంటే, అవును డబ్బులు ఇస్తేనే కదా నువ్వేదైనా చేస్తావు, డబ్బుల కోసమేగా నువ్వు నన్ను కిడ్నాప్ చేశావంటూ ఇంకా ఇందు అయితే రాజుతో మాట్లాడుతుంటే, చూడు పరిస్థితులను పట్టించి నిన్ను కిడ్నాప్ చేశాను, అంతేగాని నాది అదే వృత్తి కాదు, నువ్వు అనవసరంగా నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నావు, వెళ్ళి ఇక్కడి నుంచి, నాకు డబ్బులు అక్కర్లేదు అని చెప్పి ఇక రాజు అయితే ఇందు మీద చిరాకు పడుతుంటే, ఇందు చూడు నేను నిన్ను చాలా నమ్మాను, కానీ నువ్వు నన్ను నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయావు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు తప్ప నాకెవ్వరూ దిక్కులేరు, నాకు నా బాధని నీకు తప్ప ఎవ్వరికీ చెప్పుకోలేను, చూడు నాకు ఒక్క సహాయం చెయ్యి అంటూ ఇక ఇందు అయితే రాజుని చాలా బాధగా ప్రాధేయపడుతుంది. అలాగే నువ్వు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు అసలు నీ గతమేంటి, ఇంత డబ్బు ఉండి నువ్వెందుకు చదువుకోలేదంటూ నన్ను ఎన్నో ప్రశ్నలు వేశావు, కానీ నేను నీతో ఏదీ చెప్పలేకపోయాను, ఇప్పుడు నీకు చెప్తాను అంటూ ఇక ఇందు ఆ ఇంట్లో ఎటువంటి బాధని అనుభవిస్తుంది. అంత ఆస్తి ఉన్నా సరే ఆ ఇంట్లో కేవలం ఒక పని మనిషిలాగా బ్రతుకుతున్న సంగతిని ఇక రాజుకైతే చెప్తుంది. ఒక్కసారిగా రాజు ఇందు కథ మొత్తాన్ని విన్న తర్వాత చాలా బాధపడతాడు. అలాగే ఇందు మొహంలో ఉన్న అమాయకత్వాన్ని చూసి కుమిలిపోతాడు. ఇక ఇందు అయితే, చూడు నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నువ్వెప్పుడు అంటుంటావుగా నేను పెద్ద బిజినెస్ చేస్తాను, పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని, చూడు నీ బిజినెస్ కి కావలసిన అమౌంట్ మొత్తం నేనిస్తాను, కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అంటూ ఇక ఇందు అయితే రాజుని ప్రాధేయపడుతుంది. రాజు అయితే సరే నీకేం హెల్ప్ చేయాలి అని అడగడంతో, అది మనిద్దరం పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజు ఎగిరి పడతాడు. ఏం మాట్లాడుతున్నావు, డబ్బులు ఇస్తానన్నావని నువ్వేం చెప్తే అది చేసేసుకుంటానా, అయినా నేనెందుకు పెళ్లి చేసుకోవాలి అంటూ రాజు అడగడంతో, చూడు ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే రేఖ ఆంటీ కొడుకుతో నా మెడలో బలవంతంగా తాళి కట్టిస్తుంది, అదే గాని జరిగితే నేను బ్రతికున్నా శవంలాగానే అని చెప్పి ఇక ఇందు అయితే రాజుతో చెప్తుంటే, చూడు నువ్వు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటావని నిన్ను పెళ్లి చేసుకుని నేను ప్రాబ్లమ్స్లో ఇరుక్కోలేను కదా అని అంటుంటే, నేను నిన్ను పెళ్లి చేసుకోమంటుంది నిజంగా కాదు, కేవలం మనిద్దరం పెళ్లి చేసుకున్నట్టు నటించాలి, కొద్ది రోజులు నువ్వు నా భర్తగా దుగ్గిరాల ఇంటి అల్లుడిగా అదే ఇంట్లో ఉండాలి, అలా ఉంటేనే ఇందు ఆంటీ ప్రయత్నాలేమీ చెయ్యదు అని చెప్పి ఇక కావ్య అయితే రాజుకి ఏదో చెబుతూ ఉంటుంది. ఇంకా రాజు కూడా తప్పని పరిస్థితుల్లో ఇందుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఇందు తన మెడలో తన చేతులతోనే తాళి కట్టుకుంటుంది. ఇంకా ఇద్దరు కూడా పెళ్లి జరుగుతున్నట్టుగా కొన్ని ఫొటోస్నైతే తీయించుకుంటారు. అలా ఇద్దరు పెళ్లి చేసుకుని పెళ్లి బట్టలతో ఇంటికైతే బయలుదేరతారు. ఇక ఇంతలో రేఖ అయితే, ఆంటీ ముహూర్తానికి టైం అవుతుంది, ఇందు ఇంకా రాలేదేంటి అని చెప్పి ఇక అపర్ణ వైపు చూసి అడుగుతూ ఉంటే గబగబా భ్రమర అయితే వీళ్ళెవ్వరికీ తెలియకుండా గదిలోకైతే వెళ్తుంది. అక్కడ గదిలో ఇందు కనిపించకపోవడంతో భ్రమర రేఖ రేఖ అంటూ చాలా కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా రేఖ అయితే ఇంకా భ్రమరని చూసి, ఏమైందొద్దునా, ఎందుకంత కంగారు పడుతున్నారు, ఇందు ఏం చేస్తుంది అని అంటుంటే, రేఖ గదిలో ఇందు లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది. వదినా ఏం మాట్లాడుతున్నారు, రేఖ గదిలో లేకపోవడమేంటి, అయినా అందరం ఇంట్లోనే ఉన్నాం కదా, మరి ఇంతమంది కళ్ళు కప్పి ఇందు ఎక్కడికెళ్తుంది అని చెప్పి ఇక రేఖ అంటుంటే దానికి భ్రమర, చూడు రేఖ, నేను ఇల్లంతా వెతికాను, అలాగే బయట గార్డెన్లో కూడా వెతికాను, ఎక్కడ కూడా ఇందు కనిపించట్లేదు, జరుగుతుందంతా చూస్తుంటే ఇందుని ఇదిగో ఈ అపర్ణనే
మాయం చేసిందనిపిస్తుంది. ఇంతకుముందు ఇందు కిడ్నాప్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఇందుని ఎవరెత్తుకెళ్లారో ఏంటో అని చెప్పి ఇక భ్రమర అయితే రేఖతో మాట్లాడుతూ ఉండగా ఇక రేఖ అయితే ఏంటి ఇందుని ఎత్తుకెళ్లారా అంటే ఇదంతా ఈ అపర్ణే చేస్తుంటది. ఈ పెళ్ళి ఆపడం కోసం నువ్వే కావాలని ఇందుని ఇక్కడి నుంచి ఎవరో తీసుకెళ్ళినట్టుగా ప్లాన్ చేసావని అర్థమవుతుంది. చెప్పు, మర్యాదగా చెప్పు, ఇందుని ఎక్కడ దాచిపెట్టావు, చెప్తావా లేదా అంటూ ఇంకా రేఖ అయితే అపర్ణని అడుగుతూ ఉంటే అపర్ణ, రేఖ పిచ్చి పట్టిందా నీకేమన్నా? నాకు కూడా ఇందు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. చెప్తుందిగా భ్రమర, ఇందుని ఎవరో బలవంతంగా తీసుకెళ్లారని, త్వరగా తనని వెతికించు అంటూ ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే, చూడు నువ్వు కొత్త నాటకాన్ని మొదలు పెట్టకు. ఇంతకు ముందు ఇందుని కిడ్నాప్ చేయించావు, ఇప్పుడు అదే నువ్వు చేయించలేదులే, ఇందు కిడ్నాప్ అయింది. కానీ ఇప్పుడు మాత్రం ఇందు కనిపించకుండా పోవడానికి కారణం మాత్రం నువ్వే అని నాకు అర్థమవుతుంది. మర్యాదగా చెప్పు, ఇందుని ఎక్కడ దాచిపెట్టావు? ముహూర్తం టైం దాటిపోతుంది అంటూ ఇక రేఖ అయితే అపర్ణని నిలదీస్తూ ఉంటే పక్కన ఉన్న సుభాష్, నీ కొడుకుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇందు ఎంతగానో బాధపడింది. ఒకవేళ ఇందుని మేము నిజంగానే దాచిపెట్టాలి అనుకుంటే ఈ పని ఎప్పుడో చేసుండేవాళ్ళమంటూ ఇంకా సుభాష్ కూడా రేఖతో మాట్లాడుతూ ఉంటే, మీరు ఇలా చెప్తే వినరు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ ఇక లోపలికి వెళ్ళి ఒక గన్ని తీసుకొస్తుంది. ఇక గన్ తీసి అపర్ణ తలకి పెట్టి, మర్యాదగా చెప్పు, ఇందు ఎక్కడుంది, చెప్తావా లేదా అంటూ ఇక రేఖ అయితే అపర్ణని నిలదీస్తూ ఉంటే, ఆగండి అని ఇక ఒక గొంతైతే వినిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి రాజు అలాగే ఇందు పెళ్లి బట్టలతో కనిపిస్తారు. ఇక రేఖ అయితే రాజుని చూసి షాక్ అయిపోతుంది. అపర్ణ అయితే రాజుని ఇందుని చూసి చాలా అంటే చాలా ఎమోషన్ అవుతుంది. రాజ్ రాజ్ ఎవండి, వాడు వాడు అచ్చం మన రాజ్ లాగా ఉన్నాడు కదండి అని చెప్పి ఇక అపర్ణ అయితే సుభాష్కి చూపించి సుభాష్ చెప్తుంది. రేఖ కూడా రాజ్ని చూసి చాలా అంటే చాలా భయపడుతుంది. ఏంటి అచ్చం రాజులా ఉన్నాడు అంటూ ఇక అపర్ణ కూడా చాలా అంటే రేఖ కూడా చాలా అంటే చాలా కంగారు పడుతుంది. ఇంకా హిందూ అయితే, రేఖ ఆంటీ, నాకు మీ అబ్బాయిని అదే మదన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను తిను ప్రేమించుకున్నాం, తనని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి తనతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను అంటూ రేఖ మాట్లాడుతూ ఉంటే చాలా కోపంగా రేఖ అయితే ఇంకా ఇందు మీదకి చెయ్యెత్తబోతుంది. ఒక్కసారిగా ఆ చేతిని ఇంకా రాజ్ పట్టుకుని, చూడండి, ఇంతకు ముందు ఇందు మీ మనిషి అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు ఇందు మెడలో తాళి కట్టాను అంటే తను నా మనిషి, తన్ని ఏదన్నా అంటే ఊరుకునేది లేదు అంటూ ఇక రాజైతే రేఖ చేతిని పట్టుకుని దూరంగా తోసేస్తాడు. ఒక్కసారిగా రేఖ కింద పడిపోతుంది. ఇక స్వాతి అయితే జరిగిందంతా చూసి చాలా ఆనందపడుతుంది. ఇక ఇందు దగ్గరకొచ్చి, అక్క, నిజంగా నువ్వు సూపర్, బావగారు నిజంగా చాలా బాగున్నారు. అమ్మ దొంగ, ఎన్ని రోజులు సైలెంట్గా ఉంటే ఏదో అనుకున్నాను, కానీ నువ్వు కూడా ఒకరిని ప్రేమించావన్నమాట అంటూ ఇక స్వాతి అయితే చాలా ఆనందపడిపోతుంది. ఐశ్వర్య మాత్రం, ఏంటి వీణ్ణి ఇందు ప్రేమించిందా? వీణ్ణి కిడ్నాప్ చేయమంటే ఏకంగా ఇందుని ప్రేమలో దింపేశాడనమాట అంటూ ఇక ఐశ్వర్య అయితే కోపంతో రగిలిపోతుంది. ఇంకేముంది, ఇన్ని రోజులు వీడు డబ్బులు ఇస్తాడు, అప్పు తీరుస్తానని అనుకున్నాను. ఇక వీడు డబ్బులు ఇవ్వడు, అలాగే ఈ ఇంటికి వీడే వారసుడైపోతున్నాడు. ఇక చిల్లి గవ్వ కూడా నాకు రాదని అర్థమైపోతుంది అంటూ ఇక ఐశ్వర్య అయితే తను కుమిలిపోతూ రాజు దగ్గరకొచ్చి, ఏయ్, నువ్వు ఇందుని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు నువ్వు ఎట్లాంటి వాడివో తెలియక ఇందు నిన్ను ఇష్టపడ్డట్టుంది అంటూ ఇక ఐశ్వర్య మాట్లాడుతూ ఉంటే కింద పడి ఉన్న రేఖ అయితే పైకి లేచి, ఐషు, వీడు నీకు ముందే తెలుసా అని అడగడంతో, లేదంటీ, వీణ్ణి ఒక్కసారి మన ఇందుతో గొడవ పడుతున్నప్పుడు చూశాను అంతే,
అంతే అంటూ ఇక ఐషు అయితే వెనక్కి వెళ్ళిపోతుంది. రేఖ అయితే ఏయ్ ఎవరు నువ్వు? ఇందు మెడలో తాళి కట్టేంత ధైర్యం నీకెవరిచ్చారు అని అంటుంటే, నేను ఇందుని మనస్ఫూర్తిగా ప్రేమించాను. తన మెడలో తాళి కట్టడానికి నీ పర్మిషన్ కావాలా ఏంటి? నాకు తనని ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను. ఇందులో తన ఇష్టం నా ఇష్టం ఉంటే చాలు, మధ్యలో నీ బోడిష్టం ఎవడికి కావాలి అంటూ ఇక రాజు అయితే రేఖకి ఫేస్ టు ఫేస్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా అపర్ణ అయితే గబగబా పరిగెత్తి